హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే నాకు ఒక సైడు సూపర్ స్టార్లకే సూపర్ స్టార్ రజనీకాంత్, అలాగే ఇంకో సైడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. సో ఇద్దరు సినిమాలు కూడా ఆగస్టు 14వ తారీఖున క్లాష్కి అయితే సిద్ధం కాబోతున్నాయి. అండ్ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. మనకు వార్ 2కి సంబంధించిన ట్రైలర్కి ఏ విధంగా మిక్స్డ్ టాక్ వచ్చిందో, అలాగే కూలీ సినిమాకి సంబంధించి కూడా ట్రైలర్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లో కూడా డైరెక్టర్ అయితే ఎవరైతే లోకేష్ కనకరాజు ఉన్నారో చాలా దాచిపెట్టాడు, పూర్తిగా ట్రైలర్ చూపించలేదు. అండ్ ఏదైతే ఈ సినిమాకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఈ సినిమా అయితే కూలీకి సంబంధించిన ట్రైలర్కి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఏ రేటెడ్ సర్టిఫికేట్ అంటే ఎక్కువగా ఊహించుకోవడం జరుగుతుంది, కానీ రజనీకాంత్ గారిని చాలా క్యాజువల్గా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళని ఏ విధంగా చూపించడం జరిగిందో సో అలాగా ఈక్వల్గా అయితే రజనీకాంత్ గారిని చూపించడం జరిగింది. సో ఏంటంటే రెండు సినిమా ట్రైలర్కి కూడా ప్రజెంట్ అయితే కొద్దిగా మిక్స్డ్ టాకే ఉందని చెప్పొచ్చు. అండ్ వార్ 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్లో మనకు స్టోరీని ఎక్కడ రివీల్ చేయలేదు. ఒక పాయింట్ని పట్టుకొని వార్ 2 అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకు స్టోరీని రివీల్ చేయలేదు. కాకపోతే ఏంటంటే పూర్తిగా ప్రతి యాక్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ట్రైలర్లో లోకేష్ కనకరాజ్ జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా చాలా ట్రైలర్లో దాచిపెట్టడం జరిగింది. అవన్నీ మనం డీకోడ్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఏదైతే వార్ 2 ఇంకా కూలీ ఒకే రోజు రాబోతున్నాయి. రెండు సినిమాల ఓపెనింగ్, సో రెండు సినిమా ట్రైలర్ వచ్చింది కాబట్టి సో ఇంతకుముందు రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు ఎంతో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల్లో మొదటి రోజు ఎవరి పై చేయి ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో ఏదైతే కూలీ సినిమా రావడం జరుగుతుందో, సో రజనీకాంత్ గారు అందులో హీరోగా నటించడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి డే 1 ఓపెనింగ్ కలెక్షన్ గురించి మనం మాట్లాడదాం. ఈ సినిమాలో చాలా మంది హీరోలు ఉన్నారు. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్, అలాగే ఉపేంద్ర, శోభిన్, ఇలా చాలా మంది అపియరెన్స్ అయితే ఈ సినిమాలో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి డే 1 ఓపెనింగ్ ఆగస్టు 14వ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి డే 1 ఓపెనింగ్ కూలీ సినిమాకి సంబంధించి లాంగ్వేజ్ పరంగా ఎంత ఉండొచ్చు, ఓవరాల్గా ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది అని మనం ఒకసారి ఇంతకుముందు రిపోర్ట్ని బట్టి నేను బేస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు జైలర్ సినిమాతో కంపేర్ చేసి మనం ఈ సినిమాకి సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు తమిళ్లో, ఇప్పుడు ఈ సినిమాకి చాలా క్రేజ్ ఉంది. సినిమాకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ మార్కెట్ రజనీకాంత్ గారు మెయిన్ మార్కెట్ వచ్చి తమిళనాడు కాబట్టి తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజు ఖచ్చితంగా ఊచకోతకు వస్తుంది. తమిళనాడు నుంచి మొదటి రోజు ఈ సినిమా దాదాపుగా 60 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్ని వసూలు చేస్తుంది. ఇది అయితే కన్ఫర్మ్. మినిమం 50 నుంచి 60 కోట్లు అయితే ఈజీగా వసూలు చేస్తుంది తమిళనాడు మార్కెట్ నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హిందీ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే హిందీ మార్కెట్లో ఈ సినిమాకి మొదటి రోజు ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా హిందీ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ వార్ 2నే ఉంటుంది కాబట్టి హిందీలో ఈ సినిమా ఓపెనింగ్ డే రోజు 5 కోట్ల నుంచి ఒక 6 కోట్ల వద్ద వసూలు చేసే అవకాశం మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ మన తెలుగు మార్కెట్ గురించి చూసుకున్నట్టయితే తెలుగు మార్కెట్లో ఈ సినిమా నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఈ సినిమా దాదాపు 15 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏదైతే రజనీకాంత్ గారు నటించిన జైలర్ సినిమా ఉందో, మన తెలుగు మార్కెట్లో జైలర్ సినిమా మొదటి రోజు 10 కోట్ల ఓపెనింగ్స్ అందుకోవడం జరిగింది. 9.98 కోట్లేమో అందుకోవడం జరిగింది. రౌండ్ ఫిగర్ 10 కోట్లు అనుకోండి. సో ఈ సినిమాకి హైప్ ఎక్కువ ఉంది. అందులో నాగార్జున గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా 15 కోట్ల మధ్యలో ఈజీగా అందుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, ఇంకా కేరళ నుంచి రజనీకాంత్ గారు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఒక 10 కోట్లు మనం వేసుకున్న ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూపంలోనే 90 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఈజీగా. అండ్ ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 105 నుంచి 110 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారి క్రేజ్ మామూలుగా ఉండదు. సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపు 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. 50 నుంచి 60 కోట్లు ఈజీగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి రజనీకాంత్ గారి స్టామినా ఎలా ఉంటుందో మనకు ఓవర్సీస్ మార్కెట్ ఫస్ట్ డే ఓపెనింగ్ రోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఏంటంటే గ్రాస్ కలెక్షన్ ఇంకా ఓవర్సీస్ కలెక్షన్ కలుపుకొని మొదటి రోజు ఓపెనింగ్ డే రోజు రజనీకాంత్ గారు నడిచిన కూలీ మూవీ మొదటి రోజు 155 నుంచి 170 కోట్లు ఈజీగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసే అవకాశం ఉంది కూలీ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంది హీరోలు ఉన్నారు. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు, అలాగే మన రజనీకాంత్ గారికి ఓవర్సీస్ మార్కెట్లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో మిగతా ఇండియాలో కూడా అంత మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా మొదటి రోజు 170 కోట్ల ఓపెనింగ్స్ అయితే ఈజీగా అందుకోవడం జరుగుతుంది. అంతకుముందు జైలర్ సినిమా 100 కోట్లకు పైగా 105 కోట్లేమో ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు రికార్డ్ అన్ని బద్దలు కొట్టి కూలీ సినిమా ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమాల్లోనే ఎక్కువ వసూలు చేసిన సినిమాగా అయితే నిలవబోతుంది. సో ఫైనల్గా ఏంటంటే కూలీ సినిమా మొదటి రోజు 155 కోట్ల నుంచి 175 కోట్లు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి నటిస్తున్న వార్ 2 సినిమాకి సంబంధించి దీని గురించి మాట్లాడుకున్నట్లయితే అయాన్ ముఖర్జీ గారు అయితే సినిమా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. అండ్ మెయిన్ ఈ సినిమా ఇంత లెవెల్లో వెళ్ళడానికి మెయిన్ ప్రొడ్యూసరే కారణం. సో ప్రొడ్యూసర్ ఎందుకు కారణం అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా ట్రైలర్ కూడా కొంచెం మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే యాక్షన్ ఫుల్గా యాక్షన్తో నింపేయడం జరిగింది. అలాంటి మూవీస్ మన ఇండియాలో ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఈ
ఈ సినిమా కూడా మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ అయితే అందుకోవడం జరుగుతుంది. మరి మొదటి రోజు కూలీ సినిమాని ఈ సినిమా క్రాస్ చేస్తుందా లేదా అని మనం ఒకసారి డీటెయిల్గా ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రిపోర్ట్ని కూడా నేను ఇంతకుముందు ఎన్టీఆర్ గారిని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అయితే తీయడం జరిగింది. అండ్ ఈ సినిమా మొదటి రోజు హిందీలో ఇక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అలాగే హృతిక్ రోషన్ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ హిందీ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం ఖచ్చితంగా వార్ 2నే. ఈ సినిమా మొదటి రోజు హిందీ మార్కెట్లో 60 కోట్ల వరకు ఈజీగా వసూలు చేస్తుంది, 60 కోట్ల హిందీ నెట్ కలెక్షన్ ని. అలాగే తెలుగు మార్కెట్లో కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఊచకొతకొస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా తెలుగు మార్కెట్లో దాదాపు 78 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా ఆ రోజు రజనీకాంత్ గారి సినిమా కాంపిటీషన్ గా ఉంది కాబట్టి రజనీకాంత్ గారికి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సినిమా ఆ రోజు 60 కోట్ల వరకు తెలుగు మార్కెట్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ తమిళ మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది. సో తమిళ మార్కెట్ నుంచి నాకు తెలిసి ఒక 4 కోట్ల నుంచి 5 కోట్లు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి కేరళ ఇంకా ఏదైతే కర్ణాటక ఉందో అక్కడ నుంచి ఒక 5 నుంచి 10 కోట్లు వేసుకున్నా కానీ ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 130 కోట్ల వసూలు చేస్తుంది మొదటి రోజు. అంటే ఇక్కడ కూలీకి సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ని మొదటి రోజు ఖచ్చితంగా వార్ 2కి సంబంధించిన ఇండియా నెట్ కలెక్షన్ బీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 150 నుంచి 160 కోట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మెయిన్గా ఇంతకుముందు ప్రొడ్యూసర్ చెప్పాను కదా ఆదిత్య చోప్రా చాలా గేమ్ ఆడని చెప్పి, ఎందుకంటే ఐమాక్స్ 3DX ఏవంటే 4DX ఇలాంటివి ఉంటాయో అలాంటి వాటి మొత్తంగా ప్యాక్ చేయడం జరిగింది ఆదిత్య చోప్రా. ఓవర్సీస్ మార్కెట్లో కూడా కూలీ కంటే ఎక్కువ థియేటర్లు వార్ 2కే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా పెద్ద ఏవైతే స్క్రీన్స్ ఉంటాయో వాటిని పూర్తిగా ప్యాక్ చేయడం జరిగింది. సో అలా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా కూడా దాదాపు 60 నుంచి 70 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది. సో ఓవర్సీస్ మార్కెట్లో రెండు సినిమాలకు కూడా టగ్ ఆఫ్ వార్ అయితే ఉంటుంది. అయితే ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన ఎన్టీఆర్ గారికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మంచి స్టామినా ఉంది ఎన్టీఆర్ గారు కాబట్టి ఈ సినిమా 60 నుంచి 70 కోట్లు ఈజీగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నడిచిన వార్ 2 సినిమా మొదటి రోజు ఖచ్చితంగా 210 కోట్ల నుంచి 230 కోట్ల మధ్యలో వసూలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అక్కడ కూలీ సినిమా దాదాపు 150 నుంచి 170 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే వార్ 2 సినిమా ఖచ్చితంగా 210 నుంచి 230 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఏంటంటే మన ప్రెడిక్షన్ ప్రకారం ఏంటంటే రెండు సినిమాలు కూడా 150 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. నిజంగా ఇది ఒక సినిమా ఇంకో సినిమా కాంపిటీషన్ కాదు, కానీ ఏంటంటే మన ఇండియన్ సినిమా స్టామినా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు ఏదైతే పుష్ప 2 రావడం జరిగిందో పుష్ప 2 వచ్చినప్పుడు సింగిల్గా రావడం జరిగింది. సింగిల్గా వచ్చినప్పుడు ఆ సినిమా దాదాపు 290 కోట్లకు పైగా మొదటి రోజు ఓపెనింగ్ డే రోజు వసూలు చేయడం జరిగింది. అయితే రెండు సినిమాలు కూడా రావడం జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా నాకు తెలిసి మొదటి రోజు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ స్టామినా అనేది ఖచ్చితంగా ప్రపంచానికి చూపిస్తుంది. ఈ రెండు సినిమాలు కలిసి మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ స్టామినాని ప్రపంచానికి చూపించడం జరుగుతుంది. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు దాదాపు 400 కోట్లకు పైగా వసూలను రాబట్టడం జరుగుతుంది. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక కొత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం రెండు బిగ్గెస్ట్ మూవీస్ క్లాస్ కు రాబోతున్నాయి. అప్పట్లో సలార్ ఇంకా డంకీ మూవీ రెండు పెద్ద క్లాస్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది 2023లో. దాని తర్వాత బిగ్గెస్ట్ క్లాస్ ఈ రెండు సినిమాల మధ్య. కాకపోతే ఈ రెండు సినిమాలు క్లాస్ గా వచ్చినా సరే మొదటి రోజు ఓపెనింగ్ డే రోజు ఖచ్చితంగా రెండు సినిమాలు కలిసి 400 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వీకెండ్లోనే రెండు సినిమాలు కలిసి ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్స్ అయితే అందుకోబోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలు రెండు కూడా గురువారం రిలీజ్ కాబోతున్నాయి. సో గురువారం 15th ఆగస్టు, తర్వాత శనివారం ఆదివారం ఇలా 4 days వీకెండ్ కలిసి రావడం జరుగుతుంది. 4 days హాలిడేస్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సినిమాలు కూడా ఫస్ట్ వీకెండ్లోనే 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఒక రికార్డ్ అయితే క్రియేట్ కాబోతుంది. సో ఫైనల్గా ఇదనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే మొదటి రోజు ఖచ్చితంగా పైచేయి వార్ 2 అవుతుంది. అయితే తర్వాత ఈ రెండు సినిమాల టాక్ని బట్టి ఏ సినిమాకి ఎక్కువ పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా మార్కెట్లో ఖచ్చితంగా 1000 కోట్లను అందుకోబోతుంది. 1000 కోట్లను రెండు సినిమాలు అందుకోవాలని కోరుకుందాం. లేదా ఏ సినిమా అయినా ఒక సినిమా అందుకుంటే ఏ సినిమా అందుకుంటుందో ఖచ్చితంగా మనం చెప్పలేం కాబట్టి రెండు సినిమాల్లో ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా ఈజీగా 1000 కోట్లు అందుకునే అవకాశం ఉంది. సో ఫింగర్ క్రాస్. మనం ఏం చెప్తామంటే ఈ రెండు సినిమాలు కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేస్తే రెండు సినిమాలు కూడా దాదాపు 2000 కోట్లను కలెక్ట్ చేయగలిగితే అప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటనేది పూర్తిగా ప్రపంచానికి తెలుస్తుంది. సో హోప్ రెండు సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్లో చేరాలని ఈజీగా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట కూలీ సినిమాకి సంబంధించి డే 1 ప్రెడిక్షన్ రిపోర్ట్, అలాగే వార్ 2 సంబంధించి డే 1 ప్రెడిక్షన్ రిపోర్ట్. సో పై చేయి అయితే ఖచ్చితంగా మొదటి రోజు వార్దే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో కూలీ ముందుకెళ్తుందేమో అని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.